నమస్తే, వెల్కమ్ టు DBC న్యూస్ తెలుగు. నిజం మీ ముందుకు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించిన కీలక అంశంపై సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముందు భవన నిర్మాణ కార్మికులు ధర్నాకు దిగారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా అందించే ఇన్సూరెన్స్ క్లెయిమ్ల నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించే జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులకు అందిస్తున్నటువంటి అన్ని రకాల సంక్షేమ పొలాలని ఈరోజు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తూ జీవో నెంబర్ 12 తెచ్చింది. వాటి వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వెల్ఫేర్ బోర్డు 1996లో సాధించుకున్నాం. అన్ని రకాల సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వ రంగం నుండే ఇస్తున్నటువంటి పరిస్థితి వెల్ఫేర్ బోర్డు ద్వారానే ఇస్తున్నది. కానీ 4 రకాల క్లెయిమ్లు ఏవైతున్నాయో, డెత్ సంబంధించిన నార్మల్ డెత్ కానీ, యాక్సిడెంట్ డెత్ కానీ, అట్లాగే అంగవైకల్యానికి సంబంధించినటువంటి పూర్తి అంగవైకల్యం, పాక్షిక అంగవైకల్యానికి సంబంధించిన ఈ 4 క్లెయిమ్లని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించి మరి 350 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం ఇలా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తున్నారు. మరి చెమటోర్చి భవన నిర్మాణ కార్మికులకు సెస్ ద్వారా పోగైనటువంటి డబ్బులను దుబారా ఖర్చు చేయడం కోసం మరి జీవో నెంబర్ 12 ప్రకారంగా దొడ్డిదారిన ఈరోజు మరి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు. పోనీ పూర్తి స్థాయిలో మరి ప్రైవేట్ కంపెనీలకు మరి భవన నిర్మాణ కార్మికులు చనిపోతే డబ్బులు ఇస్తున్నారంటే ఏటా 100 కోట్ల వరకే ఖర్చు అవుతుంది. మిగతా 200 కోట్లు మరి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు బతికించడం కోసం తప్ప ప్రతి ఏటా 350 కోట్లు కేటాయిస్తే ప్రతి ఏటా 200 కోట్లు మిగిల్చుకున్నటువంటి పరిస్థితి. ఇది కార్మిక శ్రమ ద్వారా పోయినటువంటి డబ్బులను దుబారా చేస్తున్నాం. కాబట్టి జీవో నెంబర్ 12 వెనక్కి తీసుకొని కార్మికుల డబ్బులను కాపాడాలి, వెల్ఫేర్ బోర్డు ద్వారా ఈ స్కీములను అమలు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇవాళ CS హెల్త్ టెస్ట్ల పేరుతోటి మొత్తం భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే ఇన్సూరెన్స్ కార్డులు ఉన్నాయో, ఇన్సూరెన్స్ కార్డు కలిగిన ప్రతి కార్మిక దగ్గర రక్తం తీసుకొని హెల్త్ టెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీని ద్వారా కార్మిక వర్గానికి ఒరిగింది ఏమీ లేదు. కానీ ఈరోజు అనేక ప్రైవేట్ కంపెనీలు జేబులు నిండుతున్నాయి తప్ప ఇలా కార్మిక వర్గానికి ఒరిగింది లేదు. మేము అడుగుతున్నాం, ఈ హెల్త్ టెస్ట్ చేయడం కంటే హెల్త్ కార్డులు ఇస్తే ప్రతి ప్రైవేటు హాస్పిటల్లో సక్రమంగా వైద్యం అందడానికి అవకాశం ఉంటుంది. వాటి హెల్త్ టెస్ట్ పేరుతో రక్తాన్ని తీసుకొని నమూనాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వకుండా, కొన్ని వైద్య సేవలు అందించకుండా ఇలా డబ్బులు దుబారా చేసే పరిస్థితి. కాబట్టి ఈ CS హెల్త్ టెస్ట్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అంటున్నాం. అట్లాగే 60 సంవత్సరాలు పైబడినటువంటి భవన నిర్మాణ కార్మికులకి ప్రతి నెల 6,000 పెన్షన్ ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకుని ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి 6,000 పెన్షన్ అందిస్తాను, ఈ ఎన్నికల హామీని అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రతి భవన నిర్మాణ కార్మికి ఇల్లు లేనటువంటి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నావు, ఆ ఇల్లు ఇవ్వలేదు. ఇప్పటి వరకు భవన నిర్మాణ కార్మికులు అందాల మేడలు కడుతున్నారు తప్ప ఇలా అందాల మేడలు నివసించే పరిస్థితి భవన నిర్మాణ కార్మికులు లేరు. కాబట్టి వెంటనే భవన నిర్మాణ కార్మికులు లబ్ధిదారులందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే అనేక డిమాండ్ల సాధన కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ధర్నా చేస్తున్నాం. రాబోయే కాలంలో ఈ సమస్యలు పరిష్కరించకుండా జీవో 12 రద్దు చేయకుండా CS హెల్త్ టెస్ట్ను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి ఈరోజు సిద్దిపేట కలెక్టరేట్ ముందు భవన నిర్మాణ కార్మికులందరూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకి సంబంధించి కార్మికులందరూ ఎంత ఇబ్బంది పడి పనిచేసుకుంటున్నారు. వాళ్ళు పనిచేసుకున్నటువంటి వాళ్ళ శ్రమ ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను ఈరోజు ప్రభుత్వం దుబారా చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి వచ్చేటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వాటికి అప్పగించడం ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం అనేది మానుకోవాలి. ఈ జీవో నెంబర్ 12ను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ ధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క ఈ భవన నిర్మాణ కార్మికులు శ్రమను వచ్చి ఎంతో కష్టపడి ప్రతిరోజు పని చేసుకొని వాళ్ళ కుటుంబాలను చదువుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళ శ్రమకు తగ్గ ఫలితం అనేది ఇంతవరకు కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళు చేసేటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని తక్షణమే వెనక్కి తీసుకొని భవన నిర్మాణ కార్మికులకు ఈ వెల్ఫేర్ బోర్డు ద్వారా వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వీరి కోసమే ఖర్చు పెట్టి వీళ్ళ మంచి కోసం పాటుపడాలని చెప్పి ఈ ధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే చచ్చిపోతే పైసలు ఇవ్వాలి, ఇరిగిపోతే మనం. అంతేకాకుండా ప్రతి ఒక్క కార్మికుడు అంతరాల పైనకి పనిచేస్తాడు. కాబట్టి అక్కడ నుంచి కింద పడితే కాలు వచ్చేయో విరిగినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. వీటికి సంబంధించి వచ్చేసిన క్లెయిమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రైవేట్కి అప్పచెప్పకుండా ప్రతి ఒక్క సభ్యుడికి అప్లై చేసుకునే వెంటనే ఇబ్బంది లేకుండా వాళ్ళకు స్కీమ్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో సక్రమంగా అందేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.